హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. 2018 ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో బెస్ట్ హీరోయిన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం పదండి. ముందుగా లిస్టును పరిశీలిస్తే ఇయర్ స్టార్టింగ్ లో భాగమతి సినిమాతో ఆకట్టుకున్న అనుష్క, తర్వాత చెలో మరియు గీత గోవిందం సినిమాలతో మెప్పించిన రష్మిక, ఆ తర్వాత సమ్మర్ లో మహానటి సినిమాతో అందరి మెప్పులు పొందిన కీర్తి సురేష్, తర్వాత RX100 సినిమాతో ఆకట్టుకున్న పాయల్, రంగస్థలం సినిమాలో అద్భుత నటనను కనబరిచిన సమంత ఈ లిస్టులో ముందు నిలిచే హీరోయిన్లుగా చెప్పుకోవచ్చు. మరి వీరిలో ఫైనల్ గా ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్ గా నిలిచే అన్ని అర్హతలు ఎవరికి ఉన్నాయంటే, ముందుగా లిస్టును పరిశీలిస్తే భాగమతి సినిమాలో అన్ని తానే నడిపించి సినిమాను భారీ విజయాన్ని అందుకునేలా చేసిన అనుష్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక తర్వాత రంగస్థలం సినిమాతో ఆకట్టుకున్న సమంత ఆ సినిమాకు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ లో ఒకటిగా నిలిచి అద్భుతమైన నటనను కనబరచగా, ఇయర్ లో మిగిలిన సినిమాలలో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది సమంత. ఇక తర్వాత RX100 సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ తో మెప్పించి పాయల్ కూడా చాలా వరకు మంచి మార్కులను సొంతం చేసుకుంది. ఇక చెలో మరియు గీత గోవిందం సినిమాలలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి రష్మిక కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను, యూత్ ను మెప్పించి ఈ లిస్టులో జోరు చూపింది. కానీ ఫైనల్ గా మాత్రం మహానటి సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్ గా నిలిచే అన్ని అర్హతలు ఉన్న హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. ఎలాంటి వంక పెట్టడానికి లేని విధంగా మహానటి సినిమాలో సావిత్రి గారి జీవిత చరిత్రను అచ్చు సావిత్రి గారే జీవించి నటించారు అని అనిపించే విధంగా నటించి మెప్పించింది కీర్తి సురేష్. దాంతో ఏడాది ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నింటిలోకి పరిశీలిస్తే మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకు అన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని చెప్పాలి. దాంతో ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన హీరోయిన్స్ లో బెస్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ నిలిచిందనేది మా అభిప్రాయం. మీరు ఎవరు బెస్ట్ హీరోయిన్ గా నిలిచింది అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.